ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఆయన కృప నిరంతరం ఉండును. కీర్తనల గ్రంథము 136 కీర్తన మొదటి చరణంలో కీర్తనకారుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మన జీవితంలో ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని తెస్సలోనికీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు చెప్తుంటున్నారు. క్రైస్తవ జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం అనేటువంటిది చాలా సర్వోన్నతమైనటువంటి పరిచర్య. అది ఆత్మీయ అంతస్తులో ఎదిగినటువంటి వారికే సాధ్యమవుతుంది. అపోస్తలుడైన పౌలు గారు, శీల వారిరువురు కూడా చెరసాలలో బంధించబడి ఉంటున్నప్పుడు బంధకాలలో వారు ప్రభుని ఆరాధిస్తూ వచ్చినారు, ప్రభువుని గణపరుస్తూ వచ్చినారు. ఆ విధంగా చేయటం ద్వారా దేవుడు గొప్ప అద్భుతాలు జరిగిస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దైవ సంగమా, ఆ విధంగా దేవుణ్ణి మనం ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నామో దేవుని కృప మరి మన ఎడల దేవుడు విస్తరింపజేసేవాడుగా ఉంటున్నాడు. మన జీవితంలో కష్టకాలాల్లో దేవునిపై ఆధారపడి మనము ఆయన కృపను ఆధారం చేసుకొని కృతజ్ఞతలు చెల్లించినప్పుడు